నువ్వు సూపర్ రుద్రమ్మ. నేను చెప్పమన్నట్టు చెప్పి ఆ పిల్ల దిగ్గజాలని 20 లక్షలు ఇవ్వడానికి ఒప్పించావు. అలా ఒప్పించకపోతే నువ్విస్తానన్న డబ్బు ఇవ్వవుగా. అవును, ఇంతకీ ఎప్పుడు ఇస్తున్నావు? లాయర్ ఇవ్వగానే. లాయర్ ఎప్పుడు ఇస్తాడు? ఆ కంచు పెళ్ళి అవ్వగానే. ఆ కంచు పెళ్ళి నువ్వు అవ్వనివ్వవు కదా. అయితే లాయర్ ఇవ్వడు కదా. అయితే ఇప్పుడు నువ్వు నాకు డబ్బు ఇవ్వడం లేదన్నమాట. అయ్యో, బాలేగా అర్థం చేసుకున్నావు నువ్వు. చిచి, నిన్ను నమ్మి నీతో చేతులు కలిపినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. అయ్యా చాలే. ఆ మాత్రం చెప్పులు నా దగ్గర లేవా? నేను ఇవ్వలేనా? కావాలంటే 2 చెప్పులు ఇస్తాను. ఎడా పెడా వాయించుకో. ఓపిక లేకపోతే నాతో చెప్పు, కొట్టే సాయం నేను చేస్తాను. నీకో దండం తల్లి, నన్ను వదిలేయ్. అయ్యో, బాధపడకు రుద్రు. వద్దుగా పిలిచాలే. చూడు, ఆ శ్వేతా గీతలకి డబ్బు అవసరం కల్పించడం వెనక ఓ పెద్ద ప్లాన్ ఉంది. అది గనక సక్సెస్ అయితే ఆ ఇద్దర్లో ఒకరు చస్తారు. అప్పుడు ఆస్తి మొత్తం నేను కొట్టేస్తా. దాంట్లో నీ కూడా వాటా ఇస్తానులే. నిజమా? ఎంత ఇస్తావు? అదే నువ్వు మొయ్యలేనంత డబ్బిస్తాను. ఏంటి మీరనేది? ఆ రుద్రమ్మ కట్నం అడిగిందా? అవ్వక్క, పెళ్లి ఖర్చులకి 20 లక్షలు కావాలనుంది. ఆ డబ్బిస్తే వెంటనే ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపిస్తానంది. లేదంటే ఓ సంవత్సరం వరకు పెళ్లి కష్టమందక్క. సడన్ గా పిలిచి 20 లక్షలు కట్నం అడిగిందంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉండుంటుంది. ఆమె వెనకాల గోడింది కానీ ప్లాన్ ఏం లేదక్క. దాని వెనకంటే రుద్రమ్మ వెనకని కాదు, అది కట్నం అడగడం వెనక అని. ఏమో అక్క, తొందరగా నీ పెళ్లి కాకుంటే గా లాయర్ అంకులు మా పైసలు మొత్తం గా ముసల్దానికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మేమిద్దరం అడుక్కొని తినాలి. కరెక్టేనే, కానీ ఇప్పటికిప్పుడు 20 లక్షలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మడానికి ఆస్తులు కూడా లేవు. అంత డబ్బు ఎలా ఇస్తాం? పోనీ మా నానమ్మ గారిని. ఇంకా సన్నాసాన్ని గారు గిరు అని పిలుస్తావేందే? అది ఇది అని పిలు. అలాగే మా నానమ్మ సన్నస్ దాన్ని అప్పడిగితే నా పెళ్లి కోసం అని తెలిస్తే చచ్చినా ఇవ్వదు. పైగా 20 లక్షలు తన దగ్గర ఉండాలి కదా. అది నిజమే అక్క. మరిగా రుద్రమ్మకి ఎట్లియాలక్క? కష్టమే. ఆ దేవుడు దిగొస్తే తప్ప పని జరగదు. దేవుడు దిగొస్తాడో లేదో గాని 2 దయ్యాలు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తున్నాయక్క.